షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని తుల్జా భవానీ అమ్మవారి ఆలయంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక మహాలక్ష్మి హవనం నిర్వహించనున్నారు. ఈ నెల 1వ తేదీ శుక్రవారం రోజున సహస్ర మూలమంత్ర యాగంతో కూడిన ఈ హవన కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్వహణాధికారి ప్రణీత్ కుమార్ శర్మ మీడియాకు తెలిపారు. దుర్గేదేవి నమోస్తుతే. శ్రీ తుల్జా భవాని దేవాలయము, తారానగర్, షేర్లింగంపల్లి. దేవాలయం నందు తరచుగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే ఈ నెల అంటే ఈ మాసం నందు 1/5/2026 వైశాఖ మాసము శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజున అమ్మవారికి సహస్ర మూలమంత్రయాగ సహిత మహాలక్ష్మి హవనము నిర్వహించబడుతున్నది. సకల దేవతల మహామంత్రము అష్టైశ్వర్యప్రదము అని చెప్పవచ్చు. అలాగే శాస్త్రంలో కూడా చెప్పబడి ఉన్నది. సకల దేవతల మూలమంత్రము అష్టైశ్వర్యము అని చెప్పబడింది. అష్టైశ్వర్యము అంటే 8 రకాల అయినటువంటి అష్టైశ్వర్యము. వాహనాలే కానీ, మనకి ధాన్యమే కానీ, ధనమే కానీ, అలాగే మనతో తోబుట్టువులు పుట్టిన వాళ్ళే కానీ, అట్లా 8 రకాలైనటువంటి అష్టైశ్వర్యములు మనకి ఈ కార్యక్రమం ద్వారా కలుగుతున్నది. సకల దేవతల మూలమంత్రము అంటే మనకి ఎంతమంది దేవతలైతే ఉన్నారో అంతమందికి మహామంత్రము అమ్మవార్లకు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మనము సహస్రము అంటే 1000 సార్లు మనం యాగంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి హవనం కూడా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో, మహత్తర కార్యక్రమంలో అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు. అంటే మనము 1/5/2026 తేదీన చెప్పుకున్నాము. ఉదయం 10 గంటలకు మన కార్యక్రమం మొదలవుతుంది. అలాగే కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలెను. ఇది తప్పనిసరి. ఎందుకంటే మన సాంప్రదాయము, మన సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా పాటించవలసి ఉంది. మనము బయట చూస్తున్నాము, మనము డ్రెస్సులు వేసుకొని, ప్యాంట్లు వేసుకొని అన్ని కార్యక్రమాలకు వెళ్తుండడం చూస్తున్నాము. కానీ అది తప్పుగా మనము పరిగణన తీసుకోవాలి. మనము ఏ కార్యక్రమమైనా సరే ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ మన సాంప్రదాయ దుస్తులతోటే మనము కార్యక్రమం నిర్వహించుకొని ఆ దేవతల యొక్క ఆశీర్వచనము తీసుకోవాలి. అలాగే ఈ యొక్క హవనానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా మనకు దేవాలయంలో కౌంటర్లో కేవలం 251 రూపాయలు మాత్రమే మనము కట్టి మీ యొక్క గోత్రనామాలు జత చేసి, అలాగే హవనానికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా మీకు చీటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ చీటీలో ఉన్నటువంటి సామాగ్రి తీసుకొని వచ్చి దేవాలయం నందు యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు. రుసుము 251 మాత్రమే. కాబట్టి ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విశేష ఫలితాన్ని పొంది అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.